రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి నెలలోనే మాడు పగలే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు మండే ఎండలో మరోవైపు ఉక్కపోత. ఇటు ఇంట్లో ఉండనివ్వడం లేదు, బయటకు రానివ్వడమూ లేదు. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం 10 గంటలు దాటితే ఎవరూ బయటకు రాలేకపోతున్నారు. గత 2 రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా రికార్డ్ అవుతున్నాయి. సాధారణ డిగ్రీలతో పోలిస్తే ఇప్పటికే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగానే ఈ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత అధికమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు సైతం జారీ చేస్తోంది. ప్రధానంగా తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాయలసీమ, ఉత్తర కోస్తాల్లోనూ 31 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా ముద్దునూరులో తీవ్ర వడగాలి వీస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం, కర్నూలు, తిరుపతి, కావలి, తుని, నంద్యాల ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. రాబోయే 2 రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఏర్పడవచ్చునని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని 50 మండలాల్లో, నిన్న 56 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్ఆర్ జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతుందని పేర్కొంది. నిన్న అత్యధికంగా ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇంత స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు గతంలో మార్చి నెలలో నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి చివరి నాటికే 40 డిగ్రీలు దాటిపోవడం ఇదే తొలిసారని అంటున్నారు. మరో 3 రోజులు ఎండల తీవ్రత మరింత ఎక్కువ అవుతుందని అంటున్నారు. బయటకు వచ్చేవారు జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ డీహైడ్రేషన్ కు లోను కాకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని వడగాల్పులు, ఎండల తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనంతపురం నుంచి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, మార్చి నెలాఖరు వస్తోంది. ఈ లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్చిలో నమోదవనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈసారి. సో చెప్పండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనంతపురం? యావని అనంతపురం జిల్లా విషయానికి వస్తే మాత్రం ఈ రోజు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి.
గత దాదాపు 20 రోజులుగా మార్చి మాసం ప్రారంభం నుంచినే అనంతపురం జిల్లాలో ఎండ వేడిమి విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. సహజంగా అంటే ఏదైతే ఏప్రిల్ మే మాసాల్లో ఉండే ఈ ఎండ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి సహజంగా. అయితే ఇప్పుడు ఒక్కసారిగా మార్చి మాసంలోనే విపరీతంగా పెరిగిపోయాయి. రెండోది ఈ ఏడాది ఏదైతే ఉందో ఏదైనా కూడా అంటే సరైన వర్షాలు లేకపోవడం వల్ల ఒక కారణం అని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ ఎండ వేడిమి పెరగడంతో పాటు ఉదయం 9-10 గంటలకే విపరీతమైన వేడి గాలులతో అల్లాడిపోతున్న పరిస్థితి. మరోవైపు పగలంతా ఈ ఎండ వేడిమితో ఒకవైపు అయితే మరోవైపు రాత్రి వేళల్లో ఈ వేడి గాలుల ప్రభావం వల్ల కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనివల్ల ఎక్కడికక్కడ ఏదైతే ఉందో ఈ ఎండ వేడిమి నుంచి ఏదైతే ఇది కాకుండా ప్రజలంతా కూడా రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. అంటే వడదెబ్బ బారిన పడకుండా కూడా ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. రెండోది ఎండ వేడివి తక్కువగా ఉన్నప్పుడే బయట ప్రాంతాల్లో పనులు చేసుకోవాలని కూడా చెప్తున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అంటే కూలి పనులకు వెళ్లే వాళ్ళు, వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు, అత్యవసర పనులకు వెళ్లే వాళ్ళు తప్పకుండా బయటకు రావాల్సి వస్తుంది. ఇప్పుడు అనంతపురం నగరంలో ఉన్న మనం ప్రధాన రహదారి ఏదైతే ఫ్లైఓవర్ మీద ఉన్నాం మనము, ఈ ఫ్లైఓవర్ మీదే చూడొచ్చు. ఇప్పుడు 4 గంటల ప్రాంతంలో కూడా వాహనాలు చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. ఈ ప్రధాన రహదారి మీద ఎప్పుడు కూడా వాహనాలు వందలాదిగా కిటకిటలాడిపోతూ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కూడా అనేకం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఎండ వేడిమి వల్ల 4 గంటలైనా కూడా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఆమెని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండలేకపోతున్నారు, ఉక్కపోత. బయటకు వస్తుంటే ఏమో వడగాల్పులు, వేడి. అంటే గతంలో మనం చూసుకున్నాం ఏప్రిల్ కావచ్చు, మే నెలల్లో ముఖ్యంగా. ఇప్పుడు చెప్తూ ఉంటారంటే మధ్యాహ్నం ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంట్లోనే ఉండండి, సేఫ్ అని చెప్పి వాతావరణ శాఖ చెప్తూ ఉంటుంది, గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు అనంతపురంలో చూసినట్లయితే 41 డిగ్రీలు, అంటే ఏప్రిల్ ఎండింగ్ అండ్ మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? యావని సహజంగా మామూలుగా నానుడు ఏంటి అంటే వైశాఖ మాసం వస్తే వైశాఖము పొయ్యిశాఖం లాగా ఉంటుందంటారు. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలిపోతాయి అంటారు. అలాంటి పరిస్థితి మార్చి మాసంలోనే ఉంది. సహజంగా అంటే ఏప్రిల్ మే మాసాల్లోనే ఈ పరిస్థితి ఉండాలి. కానీ వర్షాలు పూర్తిగా లేకపోవడము, రెండోది ఏదైతే చెరువులు, కుంటలు వీటన్నిటిలో కూడా భూగర్భ జలాలు ఏమాత్రం లేకపోవడం వల్ల, వీటిలో నింపే పరిస్థితి లేకపోవడం వల్ల విపరీతంగా ఎక్కడికైతే వేడి గాలులు కూడా అంటే ఎండ వేడితో పాటు భూమిలో కూడా పూర్తిగా వేడి ఎక్కువగా ఉండడం వల్ల పగలు రాత్రి అనే తేడా లేకోకుండా ఈ వేడి గాలులతో జనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పటికే వైద్యులు అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వ పరంగా కానీ, వైద్య శాఖ కానీ ఎక్కడికక్కడ ప్రజలకి అవగాహన కల్పిస్తుంది. అంటే వడదెబ్బ బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. రెండోది ఎక్కువగా నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయాలి. రెండోది ఎక్కువ మండు టెండలో పనులు చేయడం కానీ ఇవన్నీ కాకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత సమయం ఉదయం పూట చేయడమా లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత చేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జనం ఎంత వేడి ఉన్నప్పటికీ, ఎంత వేడిగాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ ఎండకి ఇలాగే మండిపోతూనే పనులు కూడా చేసుకుంటున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. రెండోది ఈ ఎండలు తగ్గాలంటే దాదాపు వర్షాలు కురిస్తే తప్ప ఈ అవకాశం పూర్తిగా ఎండలు తగ్గే పరిస్థితి లేదు. సహజంగా ఉగాది తర్వాత వర్షాలు రావాల్సి ఉంది, కానీ వర్షాలు కురుస్తాయంటున్నారు. కానీ ఇక్కడి వరకు వర్షాలు వస్తున్న పరిస్థితి అయితే కనపడడం లేదు. మరో 4-5 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎండ తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో మరి ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే ఇక్కడ ప్రధానంగా మెయిన్ ఏంటి అంటే మామూలుగా రాయలసీమ అనగానే అనంతపురం జిల్లాలో సహజంగానే ఎండలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా మామూలు రోజుల్లో కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి వేసవి కాలం కావడంతో ఈ వేసవికి అంటే గతం కంటే భిన్నమైన రీతిలో ఈ ఏడాది మాత్రమే ఇంత పెద్ద ఎత్తున అంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నామని కొంత ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొని ఉంది. కారణం ఏంటి అంటే వాతావరణ శాఖ కానీ అంటే సహజంగా కానీ ఏం చెప్తున్నారంటే వర్షాలు పూర్తిగా తక్కువ ముఖం పట్టడం, భూగర్భ జలాలు అనేవి లేకపోవడం వల్ల ఇటు భూమిలో తాపం పెరిగిపోతుంది, రెండోది భూమి నుంచి కూడా వేడి పెరిగిపోతుంది. మరోవైపు ఈ ఎండ వేడి కూడా మరింత తోడు కావడం వల్ల రాత్రి వేళల్లో కూడా ఎండలు లేకపోయినా వేడి గాలుల వల్ల కారణంగా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దాంతో ఏదైతే ఇప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాలని అంటే నీళ్లు కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి నెలకొంది. అనేక ప్రాంతాల్లో తాగేందుకు నీళ్లు దొరకని పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ జంతువులు అయితే మూగజీవాలు, గొర్రెలు, పశువులు వీటికి కూడా అడవుల్లో నీళ్లు దక్కని పరిస్థితి. అడవుల్లో ఉన్న చిరుతలు కానీ, ఎలుగుబంట్లు ఇట్లాంటివన్నింటినీ కూడా నీటి కోసమే బయటికి వచ్చి చాలా చోట్ల ఏదైతే వాటి మీద గొర్రెల మంద మీద వీటి మీద పరిస్థితి. ఇప్పుడు మనుషులు, జంతువులు అన్నీ లేకుండా ఈ ఎండ వేడి వల్ల, భూగర్భ జలాలు లేకపోవడం వల్ల అన్ని విధాలుగా
తాగునీటి కోసం అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు తప్పడం లేదు అనేది ప్రజలు చెప్తున్నారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. ఇక విజయవాడలో ఏ విధంగా ఉంది అక్కడ వాతావరణం? అంటే ఎండలు ఎంత తీవ్రతగా ఉన్నాయి? కామన్ గా చూసుకున్నట్లయితే అక్కడ రోడ్లు పగిలిపోతాయి, ఎండాకాలం వచ్చిందంటే అక్కడ అసలు ఉండలేరు అన్న కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి కృష్ణా జిల్లాలో. అక్కడ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ప్రస్తుతం విజయవాడలో ఏ విధంగా ఉన్నాయి ఎండల తీవ్రత అనేది? యామిని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీద బాణుడి ఉగ్రరూపం అయితే కొనసాగుతుంది. ఏదైతే సాధారణంగా ఏప్రిల్ ఎండల మెండు అంటారు, అయితే ఏప్రిల్కు ముందుగానే ఇటు మార్చి నుంచే ఇక్కడ బాణుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఎండలు అనగానే ముందుగా గుర్తొచ్చేది కృష్ణా ప్రాంతమైనటువంటి విజయవాడ, అలాగే రాజమండ్రి, ఇది తదితర ప్రాంతాలు ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఎండ వేడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గత సంవత్సరం ఏదైతే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ముందుగానే ఈ యొక్క ఎండ వేడి అనేది బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వాతావరణంలో కూడా తేమ శాతం కూడా పెరిగిపోవడంతో ఎండలు బాగా ముదిరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ రోజు ప్రస్తుతానికి 50 మండలాల్లో తీవ్ర స్థాయిలో వడగాల్పులు కూడా వీచాయి. అలాగే 41.9 డిగ్రీల వరకు కూడా ఈ రోజు ఎండ వేడైతే నమోదైంది. రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 56 మండలాల్లో ఇదే వేడిగాలు వీస్తాయని చెప్పేసి ఇప్పటికే అటు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే హెచ్చరించింది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బయటకు వెళ్లేటువంటి వారందరూ కూడా 11 గంటల లోపే తమ పనులను పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉండాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. సాయంత్రం అయితే కానీ 5 దాటిన తర్వాత కానీ బయటకు వెళ్ళరాదంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎండవేడికి ఏదైతే డిహైడ్రేషన్ కూడా లోనయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వృద్ధులు కానీ ఎవరైతే కొంచెం వికలాంగులు ఇటువంటి వారంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా గొడుగుతో పాటు వారి వెంట మజ్జిగ, అలాగే నీరు లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా తీసుకుని వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా 31 మండలాల్లో తీవ్రమైనటువంటి ఎండలు కాశాయి. అలాగే ఈ రోజు 50 మండలాల్లో తీవ్ర స్థాయిలో ఎండలు కాస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు 56 మండలాల్లో ఇది మరింత తీవ్రత రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. 42 నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఎండవేడి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈ ఎండ నుంచి తట్టుకోవాలంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళేటువంటి వారంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెంట గొడుగును తీసుకెళ్లాలి. అలాగే చిన్నపిల్లలతో వెళ్లేవారంతా కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గర్భిణీలు కానీ వృద్ధులు కానీ వీరంతా బయటకు వెళ్ళినటువంటి సమయంలో తప్పని పరిస్థితులు బయటకు వెళ్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో మరింత ఎండలు పెరిగేటువంటి అవకాశం కూడా పొంచి ఉంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే వాతావరణంలో మాత్రం వింత పోకళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇంత వేడి ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి తెల్లారేసరికి మరలా మంచు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 2 రకాల వాతావరణం ఉండడం వల్ల మనుషులు అనారోగ్యానికి పడేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి వైద్యులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేవాడి దగ్గర అధికంగా ఎండలో తిరగడం, అలాగే ఉదయాన్నే మంచులో తిరగడం కూడా మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎండలో తిరగడం వల్ల అనారోగ్యాల బారిన పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ సమయంలో సీజనల్ వ్యాధులు కూడా అంటే జ్వరాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చల్లని పానీయాలను తగ్గించి ముఖ్యంగా ఏదైతే కొబ్బరి బొండాలు కానీ మజ్జిగ అటువంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మంచిదని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ఏడాది ఏదైతే ప్రతి ఏటా కూడా ఏదో ఒక చోట అంటే రాజమండ్రి కానీ ఇటు విజయవాడ కానీ 55 డిగ్రీల వరకు కూడా ఎండవేడి వస్తుంది. అయితే ఈసారి దాన్ని మించి ఎండవేడి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని దీనికి సంబంధించి ఇప్పుడు దాని మీద నిపుణులు ఇప్పటికీ హెచ్చరిస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ. అయితే ఎప్పటికప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను అటు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు అధికారులు కూడా తెలియజేస్తూ అప్రమత్తం చేస్తుంది. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏడుకొండలు గతంలో ఎప్పుడైనా ఇలా చూశారు? ఎందుకంటే కృష్ణా జిల్లా అనగానే సమ్మర్ సీజన్ లో అక్కడ ఉండలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడైనా మార్చి నెలలోనే ఇంత భారీగా ఉష్ణోగ్రతలు నమోదవడం చూసారా?
అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి నెలకొనలేదని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు, అలాగే వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది చూస్తే ఏదైతే సాధారణంగా శీతాకాలం శివరాత్రితో వెళ్ళిపోతుందని అంటారు. అయితే ఈసారి శివరాత్రి మార్చి 8నే వచ్చింది కాబట్టి ఈసారి ఎండలు ఖచ్చితంగా అధికంగా ఉంటాయి. ఎండల మెండని తట్టుకోవాలంటే ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందే సూచించారు. అయితే గత సంవత్సరంలో చూస్తే గత సంవత్సరంలో వర్షాభావం కూడా ఉండడం వల్ల, వర్షాభావం బాగా తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడే ఇప్పటికే తాగునీరు ఏదైతే భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కృష్ణానదిలో ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా గత 10-20 సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా ఇసుక మేటలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో సాగునీరు కానీ త్రాగునీరు కానీ అందేటువంటి పరిస్థితి లేదు. దీంతో ఈసారి సాగునీరే కాదు త్రాగునీరు కూడా ఎద్దడి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు రాబోయేటువంటి ఏవైతే ఎండలు ఉన్నాయో ఎండల వరకు కూడా ఇంకా నదిలో ఉన్నటువంటి నీరు కూడా ఇంకిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ప్రజలు ఈ సమయంలో నీటిని కూడా వృధా చేయకూడదు, ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఇప్పటికే సరైనటువంటి సాగునీరు లేక ఇప్పటికే కొన్ని పంటలు అయితే ఎండిపోతున్నటువంటి పరిస్థితి. బోర్లలో కూడా 4 అంగుళాలకు బదులుగా 1.5 అంగుళాల 2 అంగుళాలు మాత్రమే నీరు వస్తుందని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో వర్షాలు తక్కువగా ఉండడం, దాని ప్రభావం ఈసారి ఏదైతే మార్చిలోనే ఎండలు రావడం ఇంకెంత మరింత ఇది పని ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది గర్భిణీలు కానీ వృద్ధులు కానీ అలాగే అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళాలి. ముఖ్యంగా 11 గంటల తర్వాత ఎవరు బయటకు వెళ్ళకపోవడం చాలా ఉత్తమని, ఏ పనులున్నా సరే బయట తొందరగా పూర్తి చేసుకుని 11 గంటల లోపే ఇంట్లోకి వచ్చేయడం మంచిదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే రాబోయేటువంటి ఏప్రిల్ మే నెల తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకందరికీ కూడా వెన్నులో వణుకు పుడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఎప్పుడైనా సరే ఎవరైనా డిహైడ్రేషన్ పడినప్పుడు కూడా తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లోని సంప్రదించాలి. అంతేగాని ఎవరు కూడా సొంత వైద్యాలు చేసుకోవద్దంటూ కూడా వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. యామని అంటే ఏడుకొండలు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటోంది గవర్నమెంట్. మరి అక్కడ ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తోంది? అంటే ప్రస్తుతానికి ఇక్కడ ప్రభుత్వం చూస్తే ఏదైతే ఇక్కడ ప్రస్తుతానికి ఒక పక్క ఎన్నికల కోడ్ వచ్చింది, కరెక్ట్గా ఎన్నికల సమయానికే భారీగా ఎండలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మే 13 జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ నెలంతా కూడా ప్రచారాలతో హోరెత్తించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే గత సంవత్సరం చూస్తే అటు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏదైతే చలివేంద్రాలు కానీ ఇతరత్ర ఏవి కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి కేవలం ఆపద్ధర్మంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎంతవరకు ఈ ప్రజలను ఆదుకుంటుందని చూడాలి. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఇదైతే మాత్రం ప్రజలకు మాత్రం ఖచ్చితంగా గడ్డుకాలమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు, మరోవైపు రాజకీయ నాయకులంతా కూడా తమ ఈ ఓట్లు అర్జించే పనిలో ఉన్నారు. అయితే ఈ ఏడాది ఎక్కడ కూడా ప్రభుత్వం మరి అధికారులే ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారా లేకపోతే రాజకీయ నాయకులు చెప్తేనే ఏర్పాటు చేస్తారా అనేది చూడాలి. అయితే మొత్తం మీద చూస్తే ఈ ఏడాది మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఎండల్లో తీవ్రతను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి ఏటా కూడా అటు రాజమండ్రిలో 55 డిగ్రీలు ఒక రోజు అయితే భారీగా పెరుగుతుంది. అయితే అటువంటి రోజును కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ముందే హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ఈసారి అది మే నెలలో వస్తుందా జూన్ నెలలో వస్తుందా అనేది చూడాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఇటు నాయకులు కూడా ఇప్పుడు ఈ ఎండకు సంబంధించి ఎటువంటి దృష్టి అయితే పెట్టలేదు మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అటు తెలంగాణలో మాత్రం ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడైతే మాత్రం ఎటువంటి ఏర్పాట్లు అయితే చేయలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. ఇక అటు నిజామాబాద్ జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి చివరిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలోనే నమోదవడంతో జనం జంకుతున్నారు. పగటిపూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలో రోజు రోజుకు పెరుగుతోన్న ఉష్ణోగ్రతలపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. భానుడి బగబగతో నిజామాబాద్ జిల్లా అట్టడుగుతుంది. గత 4 రోజులుగా చూస్తుంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతూ వస్తున్నాడు. ఇప్పటికే 30 నుంచి 39 డిగ్రీల
ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే ప్రజలు జంకే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి చూస్తుంటే మనకు ఇప్పటికే 39.7 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం 12 గంటలు దాటిందంటే ఉష్ణోగ్రతల్లో పెరుగు మార్పులు సైతం చోటు చేసుకుంటున్నాయి. 5 గంటల వరకు సైతం ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, నగరవాసులు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా బాలుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది, దీంతో ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఇందూరు నగరంలో ఈ మార్చి నెలలోనే 39 నుంచి 40 డిగ్రీల వరకు ఈ ఉష్ణోగ్రత నమోదవుతుంది. రోడ్లపైకి ఎవరు రాలేకుండా లేని పరిస్థితి ఉంది. 4 రోజుల నుంచి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుంది. ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే అత్యవసరంగా మీదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. ఇదేదైతే ఉందో ఈ వేడికి తట్టుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి ఏంటంటే ఏది కూడా మంచి వాటర్ని ఎక్కువ తీసుకోండి. అదేవిధంగా మన దేశీ ఏదైతే కెమికల్స్ కలవని కొబ్బరి నీళ్ళు కానివ్వండి, అదేవిధంగా చెరుకు రసం, పండ్ల రసాలను తీసుకొని ఈ వేడిని తట్టుకునే విధంగా ఉండండి. కానీ ఈ వేడిని తట్టుకోలేక ఏదైతే ఉన్నదో చల్లని పానీయాలని చెప్పేసి కూల్ డ్రింక్స్ని తీసుకోకండి. ఎందుకంటే అందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి, దాని ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అత్యవసరంగా మీకు ఏదైనా అవసరం అని అనుకుంటేనే బయటకు వెళ్ళండి. లేని పక్షంలో ఎందుకంటే వడదెబ్బ తగులుతుంది, దీంతో ఇబ్బందులు అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏప్రిల్, మే ఉన్నది, ఈ 2 నెలలు ఇంకా విపరీతంగా ఉంటాయి. ఈ మార్చిలోనే ఇలా ఉన్నదంటే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ అన్ని ఏదైతే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని వేడిని తట్టుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రజలను కోరుతున్నాం. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పండి, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనకు ఎండలు వేడి మాత్రం తీవ్రంగా ఉంది. ఎందుకంటే గత 5 రోజులుగా చూస్తుంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వడగాళ్లతో పాటు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఎట్లా అనిపిస్తుంది? మీ బిజినెస్ ఎట్లా జరుగుతుంది? ఎండల తీవ్రత ఎట్లా? సార్ బిజినెస్ మొత్తం దిగిపోయింది ఆల్రెడీ. మొత్తం ఏంటంటే సార్ ఆల్రెడీ ఎండలు కొట్టుడికి పబ్లిక్ అనేది ఏ రెస్పాన్స్ లేదు. అంటే పబ్లిక్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పబ్లిక్ ఏం చేయాలంటే ఇప్పుడు ఎండలో వెళ్ళడం కూడా చాలా కష్టం ఉన్నది. తన బాలుడు ప్రతాపాన్ని చూపడంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు సైతం బెంబేలెత్తుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడిమికి తట్టుకోలేని పరిస్థితి సైతం ఉంది. ఎందుకంటే దాహార్తిని తీర్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా దాహం మాత్రం తీరే పరిస్థితి లేదు. ఎందుకంటే గడిచిన 4 రోజులుగా చూస్తుంటే ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకున్న కారణంగా తీవ్రత మాత్రం రోజు రోజు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో పాటు డాక్టర్లు సైతం ప్రికాషన్స్ సైతం ఇస్తున్నారు. ఎందుకంటే అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేని పరిస్థితుల్లో వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే వృద్ధులు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదైతే శీతల పానీయాలు తీసుకుంటూ వాటర్ ఎక్కువగా సేవించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏది ఏమైనా గడిచిన 4 రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్రతరం దాటుతున్న దృష్ట్యా ఏప్రిల్, మే మాసంలో ఎండల తీవ్రత ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వాసులు సైతం భయపడే పరిస్థితి మనకు కనబడ్డది. సో ఇది ఇక్కడ నిజామాబాద్ తాజా పరిస్థితి ఎండల తీవ్రతపై. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చి నెలలోనే మాడు పగిలేలా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు మండే ఎండలో, మరోవైపు ఉక్కపోత. ఇటు ఇంట్లో ఉండనివ్వడం లేదు, బయటకు రానివ్వడం లేదు. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం 10 గంటలు దాటితే ఎవరూ బయటకు రాలేకపోతున్నారు. గత 2 రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.